ఇక్కడ మనకి వి వివాహానికి కూటములు అవసరమా? అని సర్వార్థ చంద్రిక మొదటి భాగంలో బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి శాస్త్రి గారు క్లియర్‌గా రాశారు. వివాహ కూటములు అవసరమా? అంటే ఈ రోజుల్లో వివాహం జరగాలి అన్నప్పుడు మనకి ఆయనేం చెప్పాడు అంటే క్లియర్‌గా చెప్పాడు చూడండి. మీరు వివాహానికి జాతకము చాలా ప్రధాన పాత్ర వహిస్తది. రెండవది కూటములు. అంటే మొదట జాతకము చూడాలి. రెండోది కూటములు. సో, ఈ కూటముల్లో వధువు నక్షత్రం నుండి వరుని నక్షత్రం వరకు లెక్కేసినప్పుడు 36 గుణాలొస్తాయి. కానీ 13 కంటే తక్కువ గుణాలు గ్రహించట్లేదు. అంటే 13 కంటే 13 కైనా పైనుంటే ఓకే. ఈయన గ్రంథంలో చెప్పాడు 13. 13 కంటే తక్కువొస్తే గ్రహించట్లేదు. కానీ ఇప్పుడు 18 మీరు లేటెస్ట్ ఈ రోజుల్లో 18 వచ్చినా వద్దంటున్నారు. ఆయన గ్రంథంలో 13 కంటే తక్కువొస్తే ఆలోచించమన్నాడు. గ్రహస్థితి బాగున్న, గుణములు కుదరకపోయినను వివాహం మానవలసిన అవసరం లేదు. గ్రహస్థితులు అంటే గ్రహస్థితి అంటే ఏంటి నేను చెప్పాను. వివాహానికి వేద వేదిక జ్యోతిష్యం ప్రకారం గ్రహస్థితులు, గ్రహ బలాలు. గ్రహస్థితి అంటే గ్రహ బలాలు. బాగున్నాయనుకోండి. ఈ గుణాలు అంటే అష్టగుణాలు కుదరకపోయినా మీరు వివాహం అష్టగుణ కూటమిలో మీకు పాయింట్లు తగ్గినా మీరు వివాహం మానవలసిన అవసరం లేదు. ఈ రకంగా ఆయన కొంచెం ఇది చదివితే మనకి అర్థమవుతది. ఈనాటి వివాహాలు కేవలం సంసార సుఖభోగాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీనివల్ల వారి భవిష్యత్తు ఉత్తరోత్తర ఎంతగానో నష్టపోతూ ఉన్నారు. పురుషార్థములైన ధర్మ, అర్థ, కామ, మోక్షములకు మూలమైనది మన వైదిక కర్మ అనుసారమైనది వివాహం. ఇహము పరముల సాధనకు మూలం వివాహం. ఇట్టి వివాహ విషయమున వధూవరుల జాతకములను ఇక్కడ పాయింట్ నోట్ చేసుకోవాలి. మన జాతకము అంటే అష్టగణ కూటమి కాదు. జాతకాలంటే ఇద్దరి చాటుల్లో గ్రహ బలాలు. గ్రహాలు ఎక్కడున్నాయి? ఏ రాశిలో ఉన్నాయి? ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి? ఇలా చూస్తాం. ముందుగా జాతకాలు పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అంటే ముందుగా జాతకాలు చూడాలి గానీ అష్టగుణ కూటమి కాదు. అందులో జాతకాల్లో ఆరోగ్యం, ఆయువు, సంతానం, వాళ్ళ ప్రవర్తన ఇయన్నీ ఆరోగ్యం ఎలా ఉంటది? వాళ్ళ ఆయుష్ ఎంత ఆయుష్ ఉంటది? సంతానం ఇవన్నీ కూడా 1, 2, 5, 7, 8, 9 స్థానాలను బట్టి గ్రహించవలను. ఈ భావాలు. 1 అంటే లగ్నం. 2 అంటే ధనస్థానం, కుటుంబ స్థానం. అంటే లగ్నం అంటే చెప్పాను నేను. జాతకుడు, జాతకురాలి, జాతకుడు, జాతకురాలి మొత్తం జీవన విధానం, వాళ్ళ ఆలోచన విధానం, శరీరం, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ స్వభావం ఈ మొత్తం చెప్తది లగ్నం. ఒకటో భావం. మీకు చెప్పాను భావం వేరు, రాశి వేరు. రాసులంటే మేషం నుంచి స్టార్ట్ అవుతాయి. లగ్నం అంటే ఎక్కడ స్టార్ట్ అవుతదో ఒకరి లగ్నం మిథునంలో స్టార్ట్ అవ్వచ్చు, ఇంకొకరికి ధనస్సులో స్టార్ట్ అవ్వచ్చు, ఇంకొకరి కన్యలో అది మొదటి భావం. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అది మొదటి భావం. రెండవ భావం ధనస్థానం. రెండవ భావం ధనస్థానం. ధనస్థానం అంటే కుటుంబ స్థానం. అంటే రెండవ భావం ఏం చెప్తది? ఒక వివాహం తర్వాత కుటుంబ వృద్ధి జరుగుతుంది. రెండవ భావం అది చెప్తది. వివాహం తర్వాత కుటుంబం ఫ్యామిలీ ఎక్స్‌పాన్షన్. తర్వాత ధనవృద్ధి. 5 పుత్రస్థానం. ఐదో స్థానాన్ని బట్టి ఐదో భావం బట్టి పుత్రస్థానం. పుత్రయోగం గురించి క్యాలిక్యులేషన్ చేయొచ్చు. 7 కలత్ర స్థానం. కలత్ర స్థానం అంటే భార్యాభర్త స్థానం. అబ్బాయి చాటులో భార్య స్థానం, అమ్మాయి చాటులో భర్త స్థానం. ఓకే. 7వ స్థానాన్ని బట్టి వేదిక ప్రకారం అబ్బాయి చాటులో భార్య అంటే శుక్రుడు, అమ్మాయి చాటులో భర్త అంటే గురువు. కానీ కృష్ణమూర్తి పద్ధతిలో అమ్మాయి చాటులో భర్త అంటే కుజుడు. కృష్ణమూర్తి ప్రకారం. ఇట్లా ఒక డిఫరెన్షియేషన్ ఉంది. భేదాలున్నాయి. సో, కలత్ర స్థానం 7వ భావాన్ని బట్టి. 8 అంటే ఆయుస్థానం. 9 అంటే భాగ్యస్థానం. ఇన్ని భావాలు చూడాలి. పోతే గ్రహస్థితి చూడాలి. గ్రహస్థితి అంటే బలాలు, గ్రహ బలాలు. గ్రహ కూటములు ఇందు ప్రధాన పాత్ర వహించుచున్నవి. గ్రహ కూటాలు అంటే వాళ్ళిద్దరి చార్టుల్లో గ్రహాలు ఎలా ఉన్నాయి? గ్రహస్థితి, గ్రహ బలాలు ఎలా అది చూసుకోవాలి. అంతేగాని
చూడండి ఇక్కడ ఆయన కొంత చెప్పాడు. జన్మ నక్షత్రం జాతకం లేని వారికి నామ నక్షత్రాన్ని బట్టి చూస్తారు. అంటే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్‌లు కరెక్ట్‌గా తెలియకపోయినప్పుడు వాళ్ళ నామ నక్షత్రం బట్టి చూస్తారు. ఇప్పుడు ఈ కూటముల పరిశీలనకి ముందు ఏ కూటములు, అష్టగుణ కూటాలు ఏవైతే చూస్తారో వాటిని చూసే ముందు ఆయుస్థానం, ఆయుర్దాయం అంటే 8, సప్తమం అంటే 7 కలత్ర స్థానం. ఈ భావాలు 8వ భావం ఇలాంటివి పరిశీలించాలి. ఒకవేళ అవి బలహీనమైనచో కూటముల వలన ప్రయోజనం ఉండదు. అంటే కూటములంటే ఏంది? అష్టగుణ కూటమి. అంటే మీరు వివాహానికి మెయిన్ ఇంపార్టెన్స్ ఎక్కడ ఇవ్వాలంటే జాతకము అంటారు. జాతకంలో గ్రహ బలాలు, భావ బలాలు, వాళ్ళ యోగాలు, పుత్ర యోగము, ఆయు యోగము, మనకి ఏమైనా సెకండ్ ద్వికలత్ర యోగము, డైవర్స్ ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఇట్లాంటివి చూడాలి యోగాలు. హ్మ్. కూటముల వల్ల ప్రయోజనం ఉండదు. కూటముల వల్ల ప్రయోజనం ఉండదు అంటే అష్టగుణ కూటము మీరు చూసుకుంటా ఉంటారు. 36కి ఇన్ని గుణాలు. వాటి వల్ల ఉపయోగం ఉండదు. తర్వాత పోతే జరుగుతున్న దశలేంటి? ఇప్పుడు జరుగుతున్న మహాదశ ఏంది? అందులో ఏ భుక్తి నడుస్తుంది? ఏ అంతరం నడుస్తుంది? ఏ సూక్ష్మ దశ, ప్రాణదశ, ఆ దశానాథులు ఎలా ఉన్నారు? ఇట్లా జ్యోతిష్యంలో జరుగుతున్న దశలను బట్టి అంటే మీరు 1, 2, 5, 7, 9, 8 అంటే 1 అంటే చెప్పాను లగ్నము, 2 ధనస్థానం, 5 పుత్రస్థానం, 7 భార్యాభర్త స్థానం, 8 ఆయుస్థానం, 9 ఇవి బాగున్నాయనుకో. ఈ కూటాల్లో ఏ కూటములు ఈ అష్టగుణ కూటములు కొన్ని బాగా లేకపోయిన దోషం లేదు. కాబట్టి జాతకము ఇందు ప్రధాన పాత్ర వహించును రెండవది కూటములు. అర్థమవుతుందా? అంటే దీని అర్థం ఏంటి? మీరు అనవసరంగా అష్టగుణ కూటమి పట్టుకొని జాతకాలు చూసుకుంటూ పెళ్ళిళ్ళు ఆపుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఇతను క్లియర్‌గా ఇది పేజ్ నంబరు ఎవరి దగ్గరన్నా కావాలి అంటే పీడీఎఫ్ కావాలని పంపిస్తాను నేను. రిక్వెస్ట్ ఎవరన్నా అడిగితే చదవండి. ఇది 78, 79 పేజీలు కలిపి 78 పేజీ నుంచి 79 పేజీ దాకా ఇదంతా రాశారు. మీరు అష్టగుణ కూటములు చూస్తే మీరు పాత రోజుల్లో అయితే 18 కూటములు చూసేవాళ్ళు. ఇంకా ఆ రకంగా మీరిప్పుడు 8 కూటాలు చూస్తున్నారు. తమిళనాడు వాళ్ళు 10 కూటాలు చూస్తారు. పాత రోజుల్లో 18 కూటాలు చూసేవారు. ఇక మీరు ఈ అష్టగుణ కూటంలోనే మీరు తిరుగుతా ఉన్నారు లూప్‌లో ఊబి. 18 కూటాలు చూస్తే ఇంకసలు పెళ్లవుతదా? ఏంటేంటివవి? మీరు చూసే అష్టగుణ కూటములు ఏంటివి? మనం చూసే అష్టగుణ కూటంలో వర్ణకూటమి, వశ్యకూటమి, తారాకూటమి, యోని కూటమి, గ్రహమైత్రి, ఘనకూటమి, రాశి కూటమి, నాడీ 8. ఇక్కడ చూడు 18 కూటాలున్నాయి. పాత రోజుల్లో ఇలా చూసేవాళ్ళు. ఇలా చూస్తే అప్పట్లో పెళ్ళిళ్ళు బాగా జరుగుతా ఉండేది. ఇప్పుడు మీరు 8 కూటాలు చూసి అసలు పెళ్ళిళ్ళు ఆపుకుంటున్నారు. మహేంద్ర కూటమి అంట. ఘనకూటమి ఇది అష్టగుణ కూటమిలో ఉంది. దినకూటమి మన యోని కూటమి ఉంది మన దాంట్లో. ఈ వర్ణ, వశ్య ఈ 2 కూటాలున్నాయి. రాశి కూటం అంటే అదే ఇద్దరు రాశులు షష్టాష్టకాలు అవుతున్నాయి చెప్తుంటారు. పోతే ఇదిగో వేధా నక్షత్ర దోషం పాత రోజుల్లో ఉండేది. ఇప్పుడు కూడా చూస్తారు. రజ్జు దోషం, స్త్రీ దీర్ఘ పొంతన నేను చాలా సార్లు చెప్పాను. నాడీకోట దోషమే. నాడీకోట దోషమే అంటే ఇప్పుడు తీసుకుంటా ఉన్నారు చాలామంది. ఈ పక్షి కూటమి, ఈ జాతి కూటమి, లింగ కూటమి, భూత కూటమి, యోని కూటమి, ఈ రకంగా గోత్ర కూటమి. మొత్తం ఇప్పుడు గోత్రాలు స్వగోత్రాల్లో చేసుకోరు. 18 కూటాలు. పాత రోజుల్లో ఈ 18 కూటములు చూసి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఈరోజు మీరు అష్టగుణం కూటమి చూసుకొని అసలు పెళ్ళిళ్ళు చేసుకోవటం లేదు. అందులో మీరే జాతకాలు చూసుకొని, మీరే ఆన్‌లైన్‌లో చార్ట్‌లేసుకొని, మీరే చూసుకొని, మీరే అస్ట్రాలజర్స్ అయిపోయి, నక్షత్రం కుదరలేదు, రాశి కలవలేదు, మా అమ్మాయి ఆన్‌లైన్‌లో చూసింది సార్. అమ్మాయి చెప్పేసింది, అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయికి చెప్పి, ఆ అమ్మాయే చెప్తుంది. నేను జ్యోతిష్యుడిని నాకు నక్షత్రం కలవటం లేదండి అని అమ్మాయి చెప్తే వీళ్ళు పెళ్లి ఆపుకుంటా ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు మేము తెలివిగల్లోళ్ళం చదువుకున్నాం. మాకు ఆన్‌లైన్‌లో యాప్‌లేసుకొని వాళ్ళే చూసి అష్టగుణ కూటానికి తగ్గాయి 36 గ్రాములు తల్లిదండ్రులే చెప్పేస్తున్నారు. ఈ రకంగా మీరు చేశారంటే వివాహం చాలా కష్టమవుతది. కాబట్టి ఇయన్నీ మీరు గుర్తుంచుకోండి. ఇది 3 ఈరోజు జ్యోతిష్యం క్లాస్‌లో 3 పాయింట్లు చెప్పాను. ఒకటి త్రిజ్యేష్ఠ దోషము గురించి చెప్పాను. ఇంకొకటి అష్టగుణ కూటాలు గురించి చెప్పాను. ఇంకొకటి మనకి ఏకోదరులు ఒకే ఉదరమున జన్మించిన వాళ్ళకి వివాహం ఎంత సమయంలో చేయాలి అని ఈరోజు జ్యోతిష్యం క్లాస్‌లో ఈరోజు చెప్పాను. సో, మళ్ళీ సోమవారం జ్యోతిష్యం క్లాస్‌లో కలుద్దాం.